ఫార్మాసిటీ ఊర్లల్లో భూములు లాక్కుండానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ మేము 9 సంవత్సరాల నుంచి వెళ్ళి అప్పుడు ఆ ప్రభుత్వంతో పోరాటం చేసినాం. 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంతో. అప్పుడేమో ఇయ్యొద్దు అని చెప్పింది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి, కోదన్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, జీవన్ రెడ్డి, అప్పుడు టోటల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ గారు మాకు అప్పుడు వీళ్ళందరూ కలిసి మీరు భూములు ఇవ్వద్దు, మేము వచ్చిన గవర్నమెంట్ రాగానే మీ భూములు మీకే ఉంటాయి, మీ కేసులలో అప్పటిదాకా సాగదీద్దామని చెప్పేసి పోరాటం చేయమని చెప్తే మేము అప్పటి నుంచి గట్టి పోరాటాలు చేసి ఆపినాం. ఇప్పుడేమంటుండు, అప్పుడేమో ఫార్మాసిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మళ్ళీ పేరు మారుస్తున్నాడు. ఒకటేంది గుర్తులు మారినాయి అంతే. టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, కానీ గుణాలు ఏం మాత్రం మారలేదు. సేమ్ భూమి. ఆయన 18,000-19,000 ఎకరాలు తీసుకుంటే నేనేం తక్కువ తిన్నానా అని చెప్పేసి ఈయన 30,000 అని అడుగుతున్నాడు. ఆయన 5 ఊర్లు కావాలంటే ఈయన 56 ఊర్ల వరకు నేను ఫ్యూచర్ సిటీ చేస్తా అని చెప్పేసి ఈయన